బాగానే అనిపిస్తుంది. నేను ఇప్పుడు దాకా యష్మిని, మణికంఠని ఒకటే యాంగిల్‌లో చూస్తున్నా. ఎందుకంటే ఇద్దరి మైండ్ ఒకలాగానే ఉంది. ఇప్పుడు యష్మి చూస్తే స్వార్థం, వీడు చూస్తే కన్నీళ్ళు. ఈ ముసలి కన్నీళ్ళు ఎన్నాళ్ళో వర్కౌట్ అవ్వో ఖచ్చితంగా ఈ ముసలి కన్నీళ్ళు ఆపేసి గేమ్‌లోకి రావాలి. గేమ్‌లోకి ఇద్దరు వస్తేనే నెక్స్ట్ వీక్ నిలబడతారు. లేకపోతే చాలా కష్టమవుద్ది. ఎంత కష్టమవుద్దంటే ఇద్దరు కూడా ఎలిమినేషన్‌లో వెళ్ళిపోయేంత ఛాన్స్ ఉందన్నమాట. ఆల్రెడీ మనోడికి హౌస్ నుంచి వాళ్ళ వైఫ్ మెసేజ్ వచ్చింది. ఇంకా అంతకంటే కావాల్సిందేముంది? కొంచెం ఇమ్యూనిటీ పెరిగినట్టే మణికంఠ ఇప్పటికైనా తెలుసుకొని ఆ మైండ్ సెట్ నాకు అర్థం కావట్లేదు, నాకు బుర్ర పాడైపోతుంది, నేనేం చేయాలో నాకు తెలియట్లేదు అంటా నువ్వు నీ పక్కన ఉన్న వాళ్ళే నామినేషన్లో తోసేస్తున్నావు. అలా కాకుండా కొద్దిగా బుర్ర పెట్టి ఆడితే నీకు ఏమన్నా ఫ్యూచర్ ఉంటుంది. ఖచ్చితంగా ఎదరికి వెళ్ళడానికి స్కోప్ ఉంటుంది. మణికంఠకు మంచి గ్రాఫ్ అయితే ఉంది బయట. ఆ గ్రాఫ్ని నిలదొక్కుకోవాలంటే మణికంఠ చేతిలోనే ఉంది. యష్మి అంటావా? యష్మి ఎప్పుడు ఫటాఫట్ ధనాదన్ అన్నట్టుగానే ఉంది. కానీ మొన్న నా మెగా చీఫ్ అయినప్పుడే కొంచెం స్వార్థం చూశాను. ఆ స్వార్థం తగ్గించుకొని కొంచెం మంచిగా ఉంటే నీకు ఆల్రెడీ బిగ్ బాస్ నీతో గేమ్ ఆడాడు. మేము ఆడవసరలా, ర్యాగింగ్ చేసాడు. ఎలా అంటే నీకు మెసేజ్ చూసి చూపించినట్టు కొంచెం చిన్న బయట అలా చూపించి వదిలేసాడు. ఎందుకంటే నువ్వు మణికంఠ విషయంలో నువ్వు తగ్గలేదు కదా. ఆ రోజు నీకు లోపల అడిగాడు, మణికంఠకి ఇవ్వాలనిపించట్లేదా నీకు ఫుడ్ అన్నప్పుడు, నాకు ఇవ్వాలనిపించట్లేదు నిఖిల్కి ఇస్తాను అన్నావు కదా. నీకు కూడా మెసేజ్ చూపించాలనిపించలేదు బిగ్ బాస్ కి, అందుకే కొంచెం చూపించి వదిలేసాడు. అది రివెంజ్ డెసిషన్, బిగ్ బాస్ రివెంజ్ తీర్చుకుంటే అలా ఉంటుందని నాకు అనిపించింది. ఎందుకంటే ఒక పక్కన వాళ్ళ వైఫ్ చాన్నాళ్ళు ఎడంగా ఉన్నారు, వాళ్ళు విడిపోయారు, వాళ్ళు మళ్ళీ కలుసుకుంటారు కదా. ఆ ఎక్సైట్మెంట్ ఉంటుంది అడిగి. కనీసం వాడు హౌస్లో ఎలా ఉన్నా కానీ ప్రతిసారి ఏడుతున్నా కానీ కొంచెం రిలీఫ్ వచ్చేది అని నేను అనుకున్నా. కానీ అది ఫుల్ఫిల్ చేయపోయేసరికి యష్మి మీద నాకు కొంచెం నెగిటివిటీ పెరిగింది. మరి ఇంత స్వార్థంగా ఉంటుందా? ఏదో గేమ్ వర్క్ అయితే అనుకోవచ్చు, మరి పర్సనలైజ్డ్ కూడా స్వార్థం చూపించడం మణికంఠ ఎక్స్పెషల్లీ అది నాకు నచ్చలా. ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో 8 మెంబర్స్ వస్తారు కదా. సో ఎంటర్టైన్మెంట్ బ్యాచ్ ని తీసుకొస్తున్నారు కాబట్టి ఎంటర్టైన్మెంటే ఉంటుందా, లేదంటే గేమ్ మీద ఫోకస్ పెడతారా? వైల్డ్ కార్డ్ వాళ్ళతో ఎదుర్కోవాలంటే వైల్డ్ గా బిహేవ్ చేయాలి. నాగార్జున గారు అన్నట్టు మీరు వైల్డ్ గా బిహేవ్ చేయకపోతే ఖచ్చితంగా మీరు ఒకళ్ళు 1 బై 1 బయటికి వెళ్ళిపోతారు. ఆల్రెడీ మన సీజన్ లో తీసుకోవడమే తక్కువ మంది తీసుకున్నారు. వైల్డ్ కార్డ్ ఎక్స్పెక్టేషన్ ఫస్ట్ నుంచే ఉంది. కాకపోతే ఎంతమంది ఇన్ని వైల్డ్ కార్డ్ ఎక్స్పెక్టేషన్ ఎప్పుడు కూడా మనం ఊహించలేదు. కానీ ఈసారి ఎక్కువగా ఉన్నాయి. 8 వైల్డ్ కార్డులు అంటే మామూలు విషయం కాదు. అక్కడ ఇప్పుడు మణికంఠ కానీ, నబిల్ కానీ, నిఖిల్ కానీ ఇలా కొంతమంది స్ట్రాంగ్ ఉన్నారు. సీత కానీ, కనమలు కొంచెం వీక్ ఉన్నారు చూడు. మలబద్ధకంతో ఉన్న వాళ్ళందరూ కూడా మడతెట్టి బయటకు తోసేస్తారు. మరి జాగ్రత్తగా ఉండాలి. యాక్టివ్నెస్ అనేది ఇంపార్టెంట్ అక్కడ. ఇప్పుడు ఆ వైల్డ్ కార్డ్ని ఎదుర్కోవాలంటే చాలా ఎక్కువ స్టాండర్డ్ పొజిషన్స్ ఉండాలి, స్టామినా ఉండాలి. వాళ్ళని ఎదుర్కోవాలంటే అంత చిన్న విషయం కాదు. కాకపోతే ప్రీవియస్ ఎపిసోడ్లో కాకుండా కొత్తగా వైల్డ్ కార్డ్స్ అయితే మనం ఎక్స్పెక్టేషన్ ఎక్కువ పెట్టచ్చు. మళ్ళీ ప్రీవియస్ ఎపిసోడ్ని వాళ్ళ పాత ముఖాలే చూడాలా అన్న ఫీలింగ్లో ఉంటారు. పాత ముఖాలు కాకుండా కొంచెం కొత్త ముఖాలు వస్తే కొంచెం నిఖిల్ గడ్ లాంటి వాడికి ఉపయోగపడతారు. ఎందుకంటే సోనియా గారు వెళ్ళిపోయిన కానీ పాపం బిడ్డ వీక్ అయిపోయాడు. ఆ వీక్నెస్ అనేది కొంచెం అలా కనబడుతుంది ముఖంలో. అది కొంచెం ఇంప్రూవ్ అవుతుందని నా ఉద్దేశం. థ్యాంక్ యూ.